వ్యాసుని జీవితం నుంచి ఇంకొక మాట మనం నేర్చుకోవాలండి. తల్లిదండ్రుల్లో ఏవైనా దోషాలున్నా సరే ఎప్పుడూ పిల్లలు వాటిని గురించి ప్రస్తావించకూడదు. తల్లిని తండ్రిని గౌరవించాల్సిందే. వ్యాసుని జననం చాలా కీలకమైన విషయం భారతంలో. తండ్రి పరాశరుడు, ఆయన ఆజన్మ బ్రహ్మచారి, ఆయన కాపరం లేదు, భార్య స్త్రీ అంటే ఏమిటో తెలియదు. అటువంటి మహర్షి అపర కృష్ణ భక్తుడు, విష్ణు భక్తుడు. ఆయన విష్ణువు తప్ప మరో ప్రపంచం లేదు పరాశరుడికి. అందుకనే విష్ణువే స్వయంగా వ్యాసుడుగా పుట్టారంటారు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తి పోత్రం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ అంటారు. వ్యాసుడంటే విష్ణువే. ఎందుకంత విష్ణువు ఈయన కడుపున పుట్టాడు అంటే ఆయన విష్ణువు అని ఏడిచాడు, జీవితం అంతా తాపత్రయపడ్డాడు ఆ పరాశరుడు. అంత గొప్పవాడు ఓ నదీ తీరానికి వచ్చి ఓ పల్లెపొడుచు ఎవరో మత్స్యగంధి అని పేరు, మత్స్యకారుల కుమార్తె, ఆవిడేదో పడవ నడుపుకుంటూ ఉంటే ఆ అమ్మాయిని చూసి వ్యామోహానికి లోనవుతాడా? ఇదా బ్రహ్మజ్ఞానం పరిస్థితి? ఎంత చదివి ఇంటి వెనకాల పోయాడని ఇదా? అంత జ్ఞానం ఉన్నవాడు ఎందుకు అవుతాడండి? ఎందుకు ఆయనకి ఆ కోరిక కలిగింది ఆ అమ్మాయిని చూడగానే అంటే అప్సర స్త్రీలు వచ్చి వీళ్ళ తపస్సును భంగం చేసినప్పుడు కూడా పరాశరుడికి అటువంటి వాంఛ కలగలేదు కదా. ఈ మత్స్యగంధి రంభ కంటే అందగత్త, ఊర్వశి కంటే అందగత్త, తిలోత్తమ కంటే అందగత్త. ఎవరికంటే? వాళ్ళందరినీ కాదని పంపించిన వాడికి ఈవిడెవరండి? ఆవిడని చూడగానే ఎందుకు కలిగిందండి కోరిక అంటే అసలు ఆ వ్యాసుడనే ఆయన ఈ పరాశరుడి గర్భానే పుట్టాలి, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే విష్ణు తేజస్సుని భరించాలి అంటే అటువంటి వాడు పుట్టాలి. ఇన్ని కార్యక్రమాలు నడిపించాలి అంటే పరాశరునికి ఆ ఆలోచన కలగాలి. దేవీ భాగవతంలో ఉంటుంది ఆ విషయం. పరాశరునికి ఆ సంకల్పం కలగడానికి నేనే కారణమని అమ్మవారు స్వయంగా చెబుతుంది. ఆయన దోషం కాదది. సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అని భృగు మహర్షితో అంటుంది ఆవిడ దేవీ భాగవతంలో. ఒక మహర్షి ఏదో మనుషులు తాము చేస్తున్నాం అనుకుంటారయ్యా, అందరిలో కలిగే అన్ని సంకల్పాలకి నేనే కారణమయ్యా, కంగారు పడద్దు, ఆ సంకల్పాల ఫలితాలు నాకు వదిలేయమని నేను చూసుకుంటానని చెప్పింది ఆవిడ. మనం వదిలేయకుండా మనం చేశామని పుణ్యాలన్నీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం వేదికల మీద. పాపాలేమో లోపల ఏడుచుకుని గదిలో చెప్పుకుని ఏడుస్తూ ఉంటాం. పైకి వేదిక మీద చెప్పడం వల్ల ఈ పుణ్యం పోయింది. చాలామంది చెబుతారు చేసిన పాపం చెబితే పోతుందని. చేసిన పాపం చెబితే పోతుంది కాదమ్మా, చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది. చెబితే పోవడం అనే లక్షణం ఉన్నప్పుడు పాపానికో లెక్క పుణ్యానికో లెక్క ఉండదండి. బ్యాంకు చెక్కు రాసినప్పుడు పెళ్లికి రాసినా తద్దినానికి రాసినా ఒకటే చెక్ అది. నేను ఈ తద్దినం అశుభం అంటే కుదరదు. అశుభం శుభం వాడికి ఏం సంబంధం అంటే మేనేజర్ నువ్వు పెళ్లికి రాసావు తద్దినానికి రాసావు, రెండు కటింగే. ఏటీఎం కార్డు గీకిన తర్వాత ఎంతైనా ఒకటే, దేనికోసం గీకావనేది అనవసరం, గీకావా లేదా అంతే లెక్క. అంచేది ఇదేనా అంతే. చేసిన పాపం చెబితే పోవడం కాదు, పుణ్యం కూడా పోతుంది. మనం ఏం చేస్తూ ఉంటాం, 10 మంది కనపడగానే నాకు ఈ మధ్య ఎంత ఇదేందో తెలుసా, ఎంతమందికో నేను అలా ఇచ్చేసాను, ఏమిటో అలా ఇచ్చేస్తూ ఉంటాను. మా ఆయన అంతే, నేను మొత్తం పోయిందమ్మా, మొత్తం పుణ్యం అంతా పోయింది. చెప్పకుండా ఉంటే బాగుండేది. అదే మనం ఎవడాస్తే కొట్టేశాం, పక్కన ఉన్న బలహీన వర్గం వాడు ఎవడదో ఒక గోడ అవతలకు జరిపేసి ఆక్రమించేసాం, వాడు దెబ్బలాటకు వస్తే నలుగురిని పంపించాం. ఈ మాట ఎక్కడా చెప్పడండి పొరపాటును కూడా. ఏమండి మీరు వారి ఆస్తి ఏదో అదేం లేదు, అనవసరంగా కులకక్షలతో పోరాడుతున్నారండి, మాకు అసలు అటువంటిది ఏం లేదు అని అబద్ధం ఆడతాడు పైగా. అంటే ఈ పాపం మిగిలిపోయింది, ఆ పుణ్యం పోయింది, అందుకని వీడికి నరకం ఖాయం. అంచేది నీకు నిజంగా ధైర్యం ఉంటే పాపం కూడా చెప్పేసాయి. 10 మందిలో ఒప్పుకో, పశ్చాత్తాపడు. మనం పుణ్యాలు చెబుతాం, పాపాలు చెప్పాం, కానీ చెబితే రెండు పోతాయి. అందుకని నిజానికి ఈ స్థితిలో ఆవిడ చెప్పేసి స్పష్టంగా అవన్నీ వ్యాసుడును పరాశరుడు తప్పులు కాదయ్యా, నేనే కలిగించే. ఎందుకంటే పరాశరుడు లాంటి తేజస్సుకే వ్యాసుడు పుట్టాలి, ఇంకో మార్గం లేదు. ఆయనకి ఆ అమ్మాయే కనపడింది. అంతకుముందు స్త్రీలు వీళ్ళందరూ నాకు అనవసరమైన విషయం అక్కడ కలగాలి. పైగా ఆ అమ్మాయి జీవితం కూడా దానికి కారణం ఉంటుంది. ఆవిడ తర్వాత సత్యవతీదేవి అవుతుంది, శంతనుడి భార్య అవుతుంది, విచిత్ర వీరుడు మొదలైన కుమారులను కొంటుంది. భారతంలో పెద్ద కథానాయిక ఆవిడ. ఆవిడకి ఆ యోగం ఉంది. ఆ యోగం ఆవిడికి పట్టాలంటే ఈయన మనస్సు చెలించాలి, అంతేగాని పరాశరుడు మనస్సు చెలించడం ఏమిటి? అందుకని ఆయనకి ఆ సంకల్పం కలిగింది. ఆవిడ కంది. వెంటనే ఇలా ద్వీపం మీద పుట్టాడు వ్యాసుడు. అందుకని ద్వైపాయనుడు అంటారు. నల్లగా ఉంటాడు, అందుకని కృష్ణ ద్వైపాయనుడు అంటారు. భారతంలో కృష్ణ శబ్దం 3కి వాడారు. ఒకడు శ్రీకృష్ణుడు, 2 ద్రౌపదీదేవి పేరు కృష్ణ, ఆవిడ పేరు కూడా కృష్ణ. ఈయన కృష్ణగా, ఆవిడ కృష్ణ దీర్ఘాంతంగా ఉంటుందన్నమాట. తెలుగులో మనం కృష్ణుడు కృష్ణ అంటాం. వ్యాసుడికి కూడా పేరు ఉంది, కృష్ణద్వైపాయనుడు అంటారు. 3కి ఈ పేరు రావడానికి నల్లగా ఉండడమే కారణం. మిగిలిన లక్షణాలన్నీ మన వ్యాఖ్యాన విశేషం మీద చెప్పడమే తప్పితే కృష్ణ శబ్దానికి ఆకర్షించడం అనే అర్థం ఒకటి, నలుపు అనే అర్థం ఒకటి, 2 ఉన్నాయి. ద్రౌపదీదేవి నల్లగా ఉంటుంది, అందుకని ఆవిడకి ఆ పేరు పెట్టారు. వ్యాసుడు నల్లగా ఉంటాడు, ఆయన విష్ణువు అంశ కదా, అంతకంటే ఎలా ఉంటాడు? ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అన్నారు. ఇలా పుట్టిన
పుట్టినటువంటి వ్యాసుడండి అక్కడ పుట్టిన వెంటనే ఆయన అవతార పురుషుడు కాబట్టి మహానుభావుడు ఇలా లేచి నిలబడి తల్లితో అన్నట్టు కనపడకుండా వెళ్ళిపోయాడు అంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుచుకో అమ్మ వస్తా అన్నాడు. ఎందుకంటే ఈ కన్యకి దగ్గరగా ఈ బిడ్డ ఉంటే ఆవిడికి పెళ్ళి అవ్వదు. బిడ్డ ఉండగా పెళ్ళి ఎలా అవుతుందండి? అది ఇంకా కలియుగం ప్రవేశించిన కాలం కాదు కదా, ద్వాపర యుగం. అది పెళ్ళి 100 ప్రశ్నలు వేస్తాడు. పెళ్ళి ఉండేసరికి అందరూ అడుగుతారు. అందుకే అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, నేను పుట్టిన ప్రయోజనం వేరే ఉంది. కారణ జన్ములు అంటే వాళ్ళు కారణ జన్ములు, మనం రణజన్ములం. కాదీసేస్తే రణజన్ములం. దెబ్బలాటల కోసం పుట్టిన జీవితం అంతా దెబ్బలాడుతూనే ఉంటాం. వాళ్ళు కారణ జన్ములు. అందుకని ఆయన వెంటనే నేను వెళ్ళిపోతున్నానమ్మా, ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతాను, ఇది నాకు కుదిరే పని కాదు, నేను వెళ్ళిపోతాను, నువ్వు తలుచుకో వస్తానని చెప్పాడు. అందుకని ఎప్పుడు ఆవిడ నాయనా వ్యాస అని తలుచుకోగానే వచ్చేసేవట్టండి. తల్లి అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం అంటే ఎక్కడా అమ్మా నువ్వు ఇలాంటి పని చేసావేమిటమ్మా, నీకు పెళ్లి కాకముందు నేను పుట్టానేమిటమ్మా, నువ్వు ఇలా ఎందుకున్నావమ్మా, నాన్నగారు అలా ఎందుకున్నారమ్మా అని ఎక్కడా తల్లిని ప్రశ్నించలేదు. ఆవిడ యోగం అది, ఆయన యోగం అది, నా యోగం ఇది, కర్తవ్యం ఏదో చేద్దాం, అమ్మవారి యొక్క లీలలో భాగంగానే ఇదంతా జరిగింది అని అనేవాటి ఎప్పుడు కూడా. అందుకే ఆయన ఎవరైనా పిలిస్తే వ్యాస అన్నప్పుడు, పారాశర్య అన్నప్పుడు, వేదవ్యాస అన్నప్పుడు కూడా సరిగ్గా పలకనివాడు సాత్యవతేయ అని పిలిచేసరికి మా అమ్ముందా అని పరిగెత్తుకొచ్చేవాటే. అంత ప్రేమ ఆ మహానుభావుడికి తల్లి అంటే. సాత్యవతేయ అంటే నాకు చాలా ఇష్టమండి, ఎవరైనా అలా పిలవండి అన్నాడు. అందుకే నన్నయ్య గారు వర్ణిస్తాడు, ఒక సందర్భంలో వంశాన్ని నిలబెట్టవలసిన అవసరం వచ్చి సత్యవతీదేవి తర్వాత ఈ మత్స్యగంధి శంతనుని భార్య అయింది కదా, అయిన తర్వాత వాళ్ళకి వంశం లేకపోతే వంశాన్ని నిలబెట్టవలసిన అవసరం వచ్చి ఆవిడ వ్యాసుడిని ప్రార్థించింది మనస్సులో. భీష్ముడు బ్రహ్మచర్యం పాటించి ఎంతకీ నేను పెళ్లి చేసుకోనంటే గత్యంతరం లేక వంశాన్ని నడపాలి కాబట్టి ఆ కాలంలో ఉండే దేవరన్యాయం అప్పుడు తప్పు కాదు కాబట్టి దాని ప్రకారం వంశాన్ని నిలబెట్టాలని నిశ్చయించుకుని ఆవిడ వ్యాసుడిని ఒక్కసారి మనస్సులో నాయన కుమారా కనిపించరా, నువ్వు ఎక్కడున్నావో పట్టుకోవడం నా వల్ల అవుతుందా అనగానే తల్లి పిలవగానే వచ్చేటండైనా నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య మహానుభావుడు ఆ వ్యాసుడు తల్లి పిలవగానే వచ్చిన విధానాన్ని పులకించిపోయి వర్ణిస్తాడండి. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీ జలమువోని, నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీ జాలమువోని, పింగళ విశాల జటాచయమొప్పగా, పింగళ విశాల జటాచయమొప్పగా, వచశ్రీ లలితుండు వచ్చి నిలిచెన్, వచశ్రీ లలితుండు వచ్చి నిలిచెన్, హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగగా, హరినీల వినీల విగ్రహారాళ రుచులు వెలుంగగ, పరాశర సోనుడు తల్లి ముంగిటన్, వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం, పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఆయన వెంటనే తల్లి వచ్చి నిలిచన్, తల్లి ముంగిటన్, అమ్మ ముందు నిలబడి, అమ్మా ఏమిటమ్మా తలుచుకున్నావు, ఏం పని వచ్చిందమ్మా, ఇప్పుడైతే వృద్ధాప్య పింఛన్ ఇవ్వట్లేదురా, ఓసారి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళరా అంటారు. అంతకంటే వెళ్ళేది ఎక్కడ. ఈ పింఛన్ కోసమే కొడుకుని తలుచుకునేది, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళేది. అందుకని అందుకోసం కాదు ఆవిడ తలుచుకునేది, ఏదో చెబుతుంది. చెప్పకముందు ఆయన వచ్చేట దాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే, నన్నయ్య మహాకవి కదండి, ఆదికవి, గోదావరి నీళ్లు తాగినవాడు. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీ జాలమువోని, పింగళ విశాల జటాచయమొప్పగా. ఆయన నల్లగా ఉంటాడు, పైగా ప్రాంశుపయోధ నీలతనుభాషితుడు, బాగా పొడుగ్గా ఆకాశమంతా వ్యాపించే మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. పొట్టుగా ఉండే మనిషి కాదు. అలాగా పొడుగైనటువంటి మేఘంలా ఉండేటువంటి వ్యాసుడు నీలమేఘ శ్యాముడు అలా వచ్చేసరికి ఎలా ఉందో, నీలగిరి పర్వతం వచ్చి ఎదురుగా నిలబడినట్టుగా ఉంది. నీలగిరి పర్వతం అంటే నల్లగానే ఉంటుంది కదా, దాని పేరే నీలగిరి. అందుకని నీలగిరి పర్వతం వచ్చిందిట. మరి ఆయన జుట్టు ఎలా ఉంది అంటే రాగి రంగులో మెరుస్తోంది, లేత ఎరుపు రంగులో. రాగి చెంబు ఎలా ఉంటుంది, బాగా తోమేసిన రాగి చెంబు. మహర్షుల యొక్క జుట్టు అలా ఉంటుంది. ఎందుకు ఉంటుందండి, వాళ్ళకి ఫెయిర్ అండ్ లవ్లీలు, క్రీములు, రకరకాల ఆయిల్స్ అవన్నీ తెలియవు పాపం. అందుకని అలా ఉంది. తపస్సులో ఉండే ఋషులు ఎవరు ఇవేవి వాడరు, అసలు జుట్టుకు నూనె రాసుకోరు. అందుకని ఏదో ఒక తపస్సులో ఉండేవాళ్ళు, ఋషిత్వంలో ఉండేవాళ్ళు, దీక్షలు తీసుకున్న వాళ్ళు ఈ శారీరక సౌందర్యం మీద దృష్టి పెట్టకూడదు. ఇది పెట్టాము అంటే జీవితం అయిపోయినట్టే లెక్క.
అలాంటి స్థితి కాబట్టే ఈయన అలా కనిపించిన వాడు వెంటనే ఇలా చూడసరిగా వాడు జుట్టుకి నూనె రాసుకోరండి. అందువల్ల ఏమవుతుంది, రాయకపోతే ఎవరి జుట్టు అయినా లేత ఎరుపు రంగులోకి మారిపోతుంది. అది ఎలా ఉంది, ఆయన నీలగిరి పర్వతంలా ఉన్నట్ట. ఈయన రాగి రంగులో వెంట్రుకలు ఉన్నాయి కదా, సువర్ణవల్లరీ జానము, బంగారపు రంగు తీగల కొండ మీద అలాగా వేలాడుతూ ఉంటే ఎలా ఉంటుందో, పాకుతూ ఉంటే ఈయన శరీరం మీద రాగి రంగు జుట్టు అలా ఉందిట. అలాంటి మహానుభావుడు వచశ్రీ లలితుండు వచ్చి నిలిచెన్ మాట మాట్లాడితే, వ్యాసుడు మాట్లాడితే ఆయన తల్లికి కాదండి ప్రపంచానికి అంతటికీ పాలిచ్చినట్టే ఉండేది. ఆ మాట ప్రపంచానికి పాలిచ్చినట్టే ఉండేది వ్యాసుని యొక్క మాట ఏదైనా సరే. అందుకని వచశ్రీ లలితుండు అన్నారు. ఇక హరినీల వినీల విగ్రహారాళ రుచులు వెలుంగగ పరాశర సోనుడు తల్లి ముంగిటన్. హరినీలము అంటే ఇంద్రనీలమణి. ఇంద్రనీలమణి లాంటి కాంతులు కలిగిన, శరీర కాంతులు కలిగిన వ్యాసుడు వచ్చి అమ్మా పిలిచావా అన్నట్ట. నాయన ఆపదొచ్చిందిరా, పిలిచానురా, ఏం చేయమంటావు అన్నట్ట. ఆయనకి ఇష్టం లేకపోయినా బ్రహ్మచారి అయినా కూడా తల్లి ఆజ్ఞని పాటించి చంద్రవంశాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుడు. అందులో మనం ఏదో అది చెప్పి ఇది చెప్పి అపార్థాలు చేసుకోకూడదు. తల్లి ఆజ్ఞ ప్రకారం చక్రవర్తి యొక్క వంశం వృద్ధి కావాలి కాబట్టి ఆ బంధానికి ఆయన ఒప్పుకున్నాడు. అక్కడ కూడా వ్యాసుడు ఎంత నిగ్రహం కలిగిన వాడు అంటే, భారతం చదవక మాట్లాడతారు. అంబికతో కానీ, అంబాలికతో కానీ, చివరికి దాసితో కానీ వ్యాసుడు కలవలేదు. ఎక్కడ వ్యాస భారతంలో కానీ, కవిత్రయ భారతంలో కానీ ఆ విషయం లేదు. కనీసం వాళ్ళ ఒంటి మీద చెయ్యి వేయలేదు. ఆయన అనుగ్రహ మాత్రం చేత సంతానాన్ని కలిగించగలిగిన మహానుభావుడు. వ్యాసుడిని గురించి వీళ్ళకేం అర్థం అవుతుంది, వీళ్ళు గ్లాసుడు, వీళ్ళు దోషుడు. వీళ్ళకి వ్యాసుడు ఏమర్థం అవుతాడండి? వ్యాసునికి దాసినికి జరిగిన శృంగార క్రీడ మీద నవలలు రాసి అమ్మేసుకున్న నీచులు ఉన్నారు లోకంలో. నవలలు రాసేసి ఆ దాసిని చూడగానే వ్యాసుల్లో ఏ భావాలు ఈయనకు కలుగుతాయి, అటువంటి భావాలు వ్యాసుడు కలగవు. ఈ రాసిన వాడికి కలుగుతాయి. అసలు పురాణం చదవరు, సంస్కృతం ఒక్క మొక్క రాదు, విభక్తులు తెలియవు, రామశబ్దం తెలియదు, మొత్తం రాసేస్తారు పురాణాలు. ఏమంటే మోడర్న్ వ్యూ అంటే పనికి మాలిందని అర్థం. మహర్షిని పనికి మాలిన వాడిని చేస్తే నీకేం కలిసి వచ్చింది? అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, అంబిక అంబాలిక వీళ్ళు ఎవరి దగ్గరికైనా సరే ఆయన వెళ్ళాడు, ఆవిడ కళ్ళు మూసుకుంది, వెంటనే తద్వత్పుత్రో భవ, కళ్ళు మూసుకున్నావు నేనంటే ఇష్టం లేదు, మహర్షులను గౌరవించే లక్షణం లేదు. మహర్షి కూడా మనమధుల్లా ఉండాలా, సినిమా హీరోలా ఉండాలా? అందుకని నీకు అలాంటి వాడే పుడతాడు. అంత గుడ్డివాడు పుట్టాడు. అంబాలిక ఆవిడ అంత కంగారు ఏమిటి? లోపలికి రానియకుండా మనిషిని తల్లి చెబితే అక్కడ ఓ అని వెలవెల నీకు వెలవెల రోగం, పాండు రోగం అన్నవాడు పుడతాడు పో అని పోయాడు. ఆయన సొమ్మేం పోయింది? ఆయన వెడతో సౌఖ్యం కోసం వచ్చాడు, ఆయనకి ఇవి కావాలి. కానీ దాసి విదురుని కన్న తల్లి, నా జీవితానికి ఇది ఎంత అదృష్టం, అటువంటి మహానుభావుడు వస్తే నన్ను మంచినీళ్ళు ఇవ్వడానికైనా వినియోగించుకుంటారా అసలు? అటువంటి మహానుభావుడితో నేను సేవిస్తున్నాను అంటే నా జీవితానికి ఎంత అదృష్టం అని, అమ్మా నా పుణ్యం నా పుణ్యం నా పుణ్యం అని అంబికాదేవి చెబితే వెళ్ళి అక్కడ కూర్చుంటే 2 అరటిపళ్ళు తిన్నాడమ్మా, దాసి పెట్టినవి, చాలా భక్తిగా సేవించావు, మహాత్ముడైనటువంటి కుమారుడు పుడతాడని ఆశీర్వదించాడు. విదురుడు అలా పుట్టాడమ్మా. వ్యాసుని యొక్క వరం మేరకు విదురుడు పుట్టాడు. మరి దాసికి పుట్టినప్పటికీ మనం కుల వ్యవస్థ గురించి మాట్లాడుకుంటామండి. మన భారతం ఎవరిని గౌరవించిందో గమనించండి దయచేసి. మహాచక్రవర్తి భార్యకు పుట్టినటువంటి ధృతరాష్ట్రుడు కంటే, మరో చక్రవర్తి భార్యకు పుట్టినటువంటి పాండురాజు కంటే, ఒక దాసికి పుట్టినటువంటి విదురుడికే భారతం మొత్తం పెద్దపీట వేసింది. గుణాన్ని బట్టి రామాయణ భారత భాగవతాల వ్యక్తుల్ని గౌరవించే కానీ కులాలను బట్టి కాదు. తెలిసి తెలియని మాటలు మాట్లాడద్దు. మూల గ్రంథాలు చదివితే అసలు విషయాలు తెలుస్తాయి. అదే వ్యాసుడు ఎక్కడికక్కడ ఎలా ఉంటాడంటే, ఆయన ఏ దశలో ఎలా ఉండాలో జీవితంలో అలాగే ఉంటాడు. ఇలాగ తల్లి అడిగితే కోరిక తీర్చి వంశోద్ధరణ చేసిన మహానుభావుడు. ఈ మన విచిత్ర వీరుడు వీళ్ళు పుట్టారు కదా, వీళ్ళ అంబిక అంబాలిక, ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టారు కదా. మళ్ళీ వాళ్ళకి దుర్యోధనాదులు పాండవులు అందరూ పుట్టారు. సరే, పాండురాజు చనిపోయాడు. వాళ్ళందరూ వచ్చి ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్నారు. అక్కడ ఏదో చిన్న చిన్న గొడవలు అవి అవుతున్నాయి అప్పటికే. ఎందుకంటే గాంధారి అసూయతో కంది. కుంతికి ముందు గర్భ ప్రసవం అయింది, తనకు కాలేదని కడుపు మోదుకుంది. ఆ తల్లి మోదుకోవడం వల్ల వాడికి పుట్టుకతోనే అసూయ వచ్చేసింది. అసూయతో కంది, గందరగోళాలు అవుతున్నాయి. అప్పుడు సరిగ్గా వ్యాసుడు ఈసారి తల్లి పిలవకుండా వచ్చాడు. ఇదివరకు పిలిస్తే వచ్చేవాడు, ఇప్పుడు పిలవకుండా వచ్చాడు. వచ్చి అమ్మా ఏమిటి నాయన, ఇప్పుడు పిలిస్తే కానీ రావడం కష్టం, వేళ పిలవకుండా వచ్చేమిటమ్మా, 4 రోజులు వరుసగా సెలవులు వచ్చాయేమో, ఒకసారి చూద్దామని వచ్చాను. మకర సంక్రాంతి, కనుమ, శనివారం, ఆదివారం అన్నీ కలిసి వచ్చే ఏం చేద్దాం అన్నాడు. అని ఆవిడకి అనుమానం వచ్చింది, ఏదో చెప్పడానికి వస్తుంటాడని. లేదమ్మా కూర్చో, పెద్దదానివి, నీకు 4 మాటలు చెబుదామని వచ్చాను. నీ వయస్సు ఎంతో తెలుసునా అమ్మా?
పుట్టినరోజులు వస్తున్నాయి, ఎప్పుడైనా లెక్కెట్టుకున్నావా? మనవాళ్ళు కాదు తల్లి, ముని మనవాళ్ళు పుట్టారు చూసుకో. ఎందుకంటే ఈవిడ విచిత్ర వీరుడు, వీళ్ళు ఎవరు? ఆవిడ కొడుకులు, కోడళ్ళు కదా, కొడుకులు అవుతారు. ఆ కొడుకులు ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఆ కొడుకులు కదండి దుర్యోధనుడు, పాండవులను. ముని మనవాళ్ళు పుట్టారమ్మా, ఇంకా ఇక్కడ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు అని ఒక్క మాట చెప్పాడు. వ్యాసుని బోధనల సారాంశంగా మనం దీన్ని గ్రహించాలి. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఆడా మగ భేదం లేకుండా. అతిక్రాంత సుఖ కాలాక ప్రత్యుపస్థిత దారుణాక. అమ్మా, జీవితం ఎప్పుడూ ఒకే దశలో ఉండదు తల్లి. నీ కొడుకుని నీ క్షేమం కోరి చెబుతున్నా. మన మనస్సుని జీవిత దశలకు అనుగుణంగా మనస్సును మార్చుకోవాలి, కానీ నీ మనస్సుకు అనుగుణంగా జీవితం మారదమ్మా. యవ్వనం పోయి ప్రౌఢ వయస్సు వస్తుందంటే దానికి అనుగుణంగా మన మనస్సు మార్చుకోవాలి. ఇంకా యంగ్ లుకింగ్ అని పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు. ఇంకా అలా జీవిత దశల్ని మనం ఎప్పటికప్పుడు యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అని యథాతథంగా మనం అంగీకరిస్తే సుఖంగా ఉంటాం, కానీ దాన్ని మార్చేసే ప్రయత్నం చేయొద్దండి. అందుకని అతిక్రాంత సుఖ కాలాక ప్రత్యుపస్థిత దారుణాక శ్వశ్వ పాపిష్ఠ దివసాక పృథివీగత యౌవన. అతిక్రాంత సుఖాకాలాక. అమ్మా, నేను ఎందుకు చెబుతున్నానో విను. దివ్య దృష్టి కలిగిన మనిషిగా భవిష్యద్వాణి చెబుతున్నానమ్మా. సుఖపడే రోజులు పోయాయి. ప్రత్యుపస్థిత దారుణాక. ముందు నీ ముని మనవాళ్ళు భయంకరమైన పనులు చేస్తారు, నువ్వు చూడలేవమ్మా. నీ మనవాళ్ళు వాటిని సమర్థిస్తారు. అంధత్వం కారణంగా, మమకార అంధత్వం కారణంగా సమర్థిస్తారు. నీకు ఎందుకు చెబుతున్నా? వివరాలు చెబితే కంగారు పడతావు తల్లి. లే, సర్దుకో 2 చీరలు పెట్టుకో, 3వది పెట్టక. చిన్న సంచి వాడు చూసుకో, మళ్ళీ ఊరికే హ్యాండ్ బ్యాగ్ వేసుకోక, వద్దు. సర్దుకో. అతిక్రాంత సుఖాకాలాక. సుఖపడే రోజులు పోయాయి. ప్రత్యుపస్థిత దారుణాక. దారుణాలు జరగబోతూ ఉన్నాయి. ఇంకా ఒకళ్ళొకళ్ళు విషప్రయోగాలు చేసుకుంటారు. లక్క ఇంట్లో పెట్టి దహనం చేసేస్తారు. వస్త్రాపహరణాలు జరుగుతాయి. 21 లక్షల మంది చచ్చిపోయే యుద్ధం వస్తుందమ్మా, నువ్వు తట్టుకోలేవు. నా మాట విను. ఇదండి తల్లి ప్రేమ, తల్లి క్షేమం కోరినవాడి మాట. ఆ యుద్ధాన్ని, ఆ పరిణామాల్ని నువ్వు ఎలాగో ఆపలేవు. నువ్వు ఇక్కడి నుంచి తప్పుకోవడం ఒకటే లెక్క. నువ్వు ఈ మొత్తం సంసారం నుంచి తప్పుకో. అంతేగాని అదేదో ఆపుదామని చూడక అక్కడి నుంచి అలా కూర్చోవడం. నా కళ్ళ ముందే ఇలా జరిగిందాం. అసలు నీ కళ్ళెట్టుకు అక్కడ కూర్చోమని ఎవరు చెప్పారు నీకు? కళ్ళజోడెట్టుకుని పోక బయటికి. ఇదే మనం వదిలించుకునే వ్యవహారం. 70 ఏళ్ళు వచ్చినా సరే ఇంకాను ఏదో మనవరాలు మెడలో 3 ముళ్ళు పడితే ఏం చేస్తావమ్మా? మినపసూనె తింటావా? ఏమిటా మనవరాలు? అదేమన్నా రాధాదేవా, రుక్మిణ, ఏమిటి ఆవిడ? ఈ మనవరాలు మళ్ళీ 3 ముళ్ళు కాదు 36 ముళ్ళు పడతాయి. నీకెందుకు ఆ గొడవ? అబ్బే, ఎవరి కోసమో బతుకున్నట్టు మనం మాట్లాడదాం. లేదు, మనకి ఇంకా చాపల్యం వదలలేదమ్మా. మమకారాలు వదల్లా, సంసారాన్ని వదలబుద్ధి కావట్లా. కనీసం నోరు మూసుకుని ఉండలేకపోతున్నా. ప్రతి దాంట్లో మనం వేలెట్టాలి, కెలకాలి. కోడళ్ళు మాట వినట్లేదు. నువ్వు విన్నావా నీ అత్తగారి మాట? ఇలా ఎవడు ఆలోచించడు. అబ్బాయి మాట వినట్లేదు, వీడు విన్నాడు ఆ తండ్రి మాట. వీడి తండ్రి వీడి గురించి ఏడ్చాడు. ఆ మావగారు తాతగారు బతుకుంటే నువ్వు విన్నావు ఏట్రాని మొహం మీద అడుగుతాడు. ఇదే వ్యాసుడు చెబుతున్నా. సుఖపడే రోజులు పోయాయి, దారుణాలు జరగబోతున్నాయి. శ్వశ్వ పాపిష్ఠ దివసాక. రాబోయే రోజులన్నీ పాపిష్ఠి రోజులమ్మా, పాపిష్ఠి రోజులు, భయంకరమైన రోజులు. మనం ఇవాళ చూస్తున్నామండి సమాజంలో అనేక విషయాల్లో భయంకరమైన రోజులు చూస్తున్నామమ్మా. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అందుకని అంత గొప్ప మాట వాడాడు చూడండి, గొప్ప కవిత్వం. పృథివీ గత యౌవన. భూమి తన యౌవనాన్ని కోల్పోయిందమ్మా. ఇంక నువ్వు బ్యూటీ క్లినిక్ వెళదామని ప్రయత్నం చేయకు తల్లి. భూమి యవ్వనాన్ని కోల్పోయింది. భూమి ముసలిదైపోయింది. ఇంకా కురింగిపోతుంది, కృషించిపోతుంది. ఆదిశేషుడు మొయ్యలేకపోతున్నాడు దీన్ని. నా మాట విన, బయలుదేరు, వానప్రస్థానికి వెళ్ళిపో అని దగ్గరుండి సంచి సర్దించి బస్సు ఎక్కించేశాడు. ఇంక తిరుగులేదు. ఇంకా నువ్వు వెళ్ళిపో. ఆ రకంగా తల్లిని కాపాడాడు మహానుభావుడు. అందుకే ఆయన గ్రంథ నిర్మాణం కూడా ఎలా చేసాడు అంటే, భారత గ్రంథ నిర్మాణాన్ని యదిహాస్తి తదన్యత్ర ఎన్నేఘాస్తి నకుత్రచిత్ ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. జనమేజయుడికి చెబుతూ వైశంపాయనుడి చేత అనిపించాడు వ్యాసుడు. ఒక్క భారతం చదివితే చాలు, యావత్ విశ్వంలో ఉండే మానవులందరూ జంతువులకు చదివే అవకాశం లేదు కాబట్టి, లేకపోతే అవి చదవచ్చు. వాటి గురించి కూడా ఉంది అక్కడ. యదిహాస్తి తదన్యత్ర. ఇందులో ఏముందో అదే ప్రపంచంలో ఉంది. ఎన్నేకాస్తి నకుత్రచితు. ఇందులో లేనిది లోకంలో కూడా లేదు. అంచేత భారతం చదివితే లోకమంతా చదివినట్టే.
ఏ విషయాల్లో? మానవ జాతికి మొత్తం మీద లక్ష్యాలు ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. 4 కదా. ధర్మంగా జీవించాలి, ధర్మంగానే అర్థాన్ని సంపాదించాలి. ఆ ధర్మంగా అర్థాన్ని సంపాదించిన అర్థంతోనే కామం, కోరికలు తీర్చుకోవాలి. ఆ కోరికల వ్యామోహంలో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఇంతే కదా. అయితే ఈ 4 విషయంలో భారతాన్ని మించిన గ్రంథం లేదు. అందుకని ఈ భారతం ఒక్కటి చదివితే చాలు అని ఒక గ్యారంటీ ఇచ్చాడండి. ఒక పుస్తకానికి అటువంటి గ్యారంటీ ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడు ఒక్కడే. మీ గురువుగారు నేను చెబుతుంటే విన్నాను ఒక సీడీలో, మీరు పుష్కరాల్లో మునగక్కర్లేదు, అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టక్కర్లేదు అని భగవద్గీత ఆయన ఇలా చేత్తో పట్టుకుని ఈ ఒక్కటి చదవండి మొత్తం పాపాలన్నీ పోతాయన్నారు. చాలా సంతోషించే చెప్పవలసిన మాట అది. నేను ఆయన ప్రసంగాలు కొన్ని విని ఆ చైతన్యంతోనే ఇక్కడికి వచ్చా. మరో రకమైన వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళేవాడిని కాదు. నా తిక్క నాకుంది. నా తిక్క మా శివశంకర్ కూడా తెలుసు. నన్ను ఎక్కడికి పిలవాలో అక్కడికే పిలిచాడు. చైతన్యవంతంగా ఉండాలి. ఏదైనా ఒక గ్రంథాన్ని చూపించాయన, ఈ గ్రంథాన్ని చదవండి, ఈ గ్రంథాన్ని నమ్ముకోండి, పోతాయి అన్ని పాపాలు పోతాయి, ఏం పర్వాలి. అబ్బే మనకది అవన్నీ మన వల్ల అవుతాయి. పుష్కరాల్లో మునగడం అయితే తేలిక. మొత్తం 1,000,000 మంది వెళ్ళి కొట్టుకు తెచ్చిపోతాం అక్కడ. ఎవరికి ముక్తి వచ్చిందో తెలియదు కానీ 30 మంది ఎగిరిపోయారు. వాళ్ళకి వచ్చింది ముక్తి ఖచ్చితంగా. నేను అప్పుడు విమర్శలు చేస్తూ ప్రపంచం అంతా రకరకాల తాటాకులు కట్టారు. ఇవాళ అర్థమైంది. సోమయాజుల కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక గరికపాటి నరసింహారావు చెప్పింది ప్రత్యక్ష సత్యం అని రుజువైంది ఖచ్చితంగా. అప్పుడు నివేదికను కూడా కాదంటారా? అజ్ఞానాన్ని ప్రచారం చేస్తే ఎలాగండి? ఉండొచ్చమ్మా, ఏవో తీర్థాలు ఉంటాయి, క్షేత్రాలు ఉంటాయి, దీపాలు ఉంటాయి, స్నానాలు ఉంటాయి. అదంతా కళ కోసం, ఒక స్ఫూర్తి కోసం, ఒక ఉత్సవం కోసం. దానివల్ల మొత్తం ఇంకా పెట్టేస్తే అలాగే దాని వెనకాల ఆ చైతన్య, ఆ చాదస్థంలోనే మనం మునక్కూడదు. అందుకే స్పష్టంగా నీకు ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించాలంటే భారతం చాలు. ఆ భారతంలో ఒక భాగమే కదా ఇది. శ్రీమద్భగవద్గీతాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. ఎక్కడది? భీష్మపర్వంలో ఉన్నదే కదా. అందుకని దాన్ని సృష్టించి ఆయన ఒక్క మాట చెప్పాడు, ఇందులో లేనిది ఎక్కడా లేదు, లోకంలో ఉన్నదంతా ఇందులో ఉంది. అంటే ధర్మార్థ కామ మోక్షాలు 4 పొందాలి, జీవిత లక్ష్యాన్ని సాధించాలనుకునేవాడు ఒక్క భారతం చదివితే చాలు, సారాంశప్రాయంగా ఒక్క భగవద్గీత అర్థం చేసుకున్నా చాలు అని వ్యాసుడు కంఠోక్తిగా చెప్పాడు స్పష్టంగా.